సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా చిల్డ్రన్స్ డే సందర్భంగా చిన్నపిల్లలందరూ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క సందేశాన్ని విందాం. తల్లిదండ్రుల గురించి, మీ బిడ్డలను ఏ విధంగా ప్రభునందరి భయభక్తులతో ఏ విధంగా పెంచాలో కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. తల్లిదండ్రులారా, మీ బిడ్డలను ప్రభునందరి భక్తితో పెంచండి. ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని విందాం. తల్లిదండ్రులారా, మీ బిడ్డలను ప్రభునందరి భయంతో పెంచుడి అనే దాని గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. మీ పిల్లలకు శిక్షణ ఇవ్వండి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మన పిల్లలకి ఇవ్వాలంట శిక్షణ ఇవ్వాల్సిన వారి మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా వ్యవసాయాలు చేస్తున్న ప్రతి రైతు తన పంట గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. ఆ పంట అందరికంటే ఎక్కువ పండించాలని ఆలోచన కలిగి ఉంటాడు. అలాగే ఒక వ్యాపారం చేసేవాడు తన వ్యాపారంలో నైపుణ్యత కలిగి ఎక్కువ లాభాన్ని సంపాదించాలని ఆశ కలిగి ఉంటాడు. అలాగే ప్రతి రంగంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను ఏదో ఒకటి సాధించాలని తన మీద ఎంతో నమ్మకాన్ని కలిగి వాటి విషయాల్లో శ్రద్ధ తీసుకుంటారు. కానీ సాధారణంగా తల్లిదండ్రులైన వారు పిల్లల విషయంలో చాలా అశ్రద్ధను కలిగి ఉంటారు. అంటే పంట బాగా పండాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు, తన వ్యాపారం బాగా ఉండాలని చూస్తూ ఉన్నాడు. కానీ పిల్లల గురించి పట్టించుకునే విషయంలో చాలా మంది అశ్రద్ధ చూపిస్తున్నారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ఆఫ్రికా సామెత మనం చూస్తూ ఉన్నాం. తాబేలు తన కనిన తర్వాత ఆ కనిన పిల్లల్ని అది వదిలివేస్తాను. ప్రియ సహోదరి సోదరుడు, తాబేలు ఏం చేస్తాడ, పిల్లలను కానీ వాటిని వదిలేస్తుందంట. అంటే ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇది సామెత ఒక బిడ్డ ఎడల అజాగ్రత్తగా ఉండటం. దీని యొక్క అర్థం ఏంటి? మనకు కలిగిన పిల్లల పక్షాన మనం అశ్రద్ధ కలిగి ఉంటాం. అంటే పిల్లలను కానీ విడిచిపెట్టామనుకోండి, దాన్ని ఏమంటారు? అశ్రద్ధ. అంటే తాబేలు మాదిరిగా అనేక మంది తల్లిదండ్రులు కూడా బిడ్డలను కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? విడిచిపెడుతూ ఉన్నారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అజాగ్రత్త అనగా జాగ్రత్త లేకపోవడం. అజాగ్రత్త అంటే అర్థం ఏంటి? పిల్లల యందు జాగ్రత్త లేకపోవటం అని మనం చూస్తూ ఉన్నాం. అంటే లేక సంబంధం లేకపోవటం. అజాగ్రత్త అంటే సంబంధం లేకుండా, అంటే నీవు వేరే నేను వేరే యమునా తీరంటూ ఉంటారు. అంటే పిల్లలకు తల్లిదండ్రులకు సంబంధం లేని ఆలోచనలతో చాలా మంది జీవిస్తూ ఉంటారు సమాజంలో. అంటే సంబంధం లేకపోవడం, సరైన శ్రద్ధ చూపించడంలో విఫలం అవ్వటం అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పిల్లలందుకు కూడా మనం శ్రద్ధ చూపించడంలో చాలా మంది ఏం చేస్తుంటారు? విఫలం అవుతూ ఉంటారు. అలాగే దాని అర్థం యొక్క గ్రంథకర్త ఉద్దేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ తాబేలు పిల్లలు పుట్టగానే వాటిని ఏ విధంగా సొంతానికి వదిలేస్తుందో, ఈ లోకంలోని నూతనంగా జన్మించిన బిడ్డలను కూడా చాలా మంది ఏం చేస్తున్నారు? విడిచిపెడుతున్నారు. అంటే తాబేలు ఏ విధంగా పట్టించుకోవడం లేదో, పిల్లలను కూడా అనేక మంది తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు ఈ విధంగా చేసేటప్పుడు వారికి ఒక హెచ్చరికగా ఒక సామెత మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ, ఇది సామెత కావచ్చు కానీ ఇది భారతదేశంలోనే కాదు, అనేక దేశాల్లో కూడా ఇలాగనే పిల్లలను కానీ వాళ్ళని ఏం చేస్తున్నారు? విడిచిపెడుతూ ఉన్నారు. అంటే ఇది ఏదో ఒక భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో ఇలాగనే జరుగుతుంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇందాక పాట మనం చూస్తాం, ఎవరో పాడారు, కాబట్టి సరిగ్గా పెంచకపోతే వాళ్ళు తీవ్రవాదులుగా నక్సలైట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొన్న మామూలుగా ఢిల్లీలో బాంబులు పెట్టిన వారు ఏదో చదువు సంధ్య లేని వాళ్ళు కాదు, వాళ్ళ డాక్టర్ చదివి మనుషులను బ్రతికించవలసిన జ్ఞానాన్ని పొందుకున్న వారు ప్రజలను చంపాలనుకుంటున్నారు. అంటే వాళ్ళు ఏదో తింగరోళ్ళు లేకపోతే తెలివి లేని వాళ్ళు కాదు. డాక్టర్లు అంటే ప్రజలకు ప్రాణాన్ని
పోసేవారు. అంటే ప్రజలకు ప్రాణాన్ని పోసేవారు ప్రజలను చంపాలనుకుంటున్నారు. చూడండి, ప్రతి ఒక్క పేషెంట్ ఆ డాక్టర్ని దైవంగా చూస్తారు. ప్రతి పేషెంట్ కూడా డాక్టర్ని దేవుళ్ళలాగా చూస్తారు. ఆ డాక్టరే మనుషులను చంపడానికి ప్రయత్నం చేస్తుంటే అది ఎలా ఉంటుంది ఒకసారి ఊహించడానికి కూడా చాలా భయం వేస్తుంది. చూడండి, ఇప్పుడు మనం షేవింగ్ చేసుకోవడానికి మగవాళ్ళు వెళ్ళారనుకోండి, ఆ షేవ్ చేసేవాడు ఆ కత్తి ఎలా అంటే ప్రాణం పోతుంది. అంటే వాడే మోసం చేస్తే ఇంకెవరైనా బ్రతకగలరా? ఒక డాక్టర్ మోసం చేసినా, ఈ సేవ్ చేసేవాడు మోసం చేసినా ఎవరు కూడా బ్రతకరు. అంటే వాడు ఎప్పుడు దురుద్దేశం కలుగుతుంది ఎవరికి కూడా తెలియదు. అంటే సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే పిల్లల్ని సరిగ్గా పెంచకపోవడం చేత వాళ్ళ క్రూరత్వాన్ని పెరిగి అనేక మందిని చంపాలని వాళ్ళు ఆశ కలిగి ఉన్నారు. అంటే ఒక మానవ బాంబుగా, అంటే వాళ్ళకి బాంబులు కట్టేసుకుని వాళ్ళ ప్రాణం పోతుందని తెలిసి కూడా నాతో పాటు కొన్ని వందల మందిని చంపాలని ఒక క్రూరత్వాన్ని కలిగిన వారుగా ఉన్నారు. అంటే సమాజం తన పిల్లలను కని ఆ తాబేలు ఏ విధంగా విడిచిపెడుతుందో వీళ్ళు కూడా పిల్లలు కని అలాగ విడిచిపెట్టడం ద్వారా సమాజానికి అనేకమైన నష్టాన్ని వాళ్ళు తెస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనందరం కూడా గమనించవలసిన వారినట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే పిల్లల్ని క్రమశిక్షణలో పెంచడం లేదు. చాలా మంది పిల్లల్ని ఎలా పెంచడం లేదు, క్రమశిక్షణలో పెంచక దేవుడు మనకి ఇచ్చిన బిడ్డలను మనం క్రమశిక్షణలో పెంచాలి. అందుకనే మొక్క వంగందే మానే వంగున. నువ్వు చిన్ననాటి నుండి నీ పిల్లవాడిని సరిగ్గా పెంచకపోతే, నీ కుమార్తెను సరిగ్గా పెంచకపోతే వారు పెరిగి పెద్దవారైన తర్వాత అనేక కుటుంబాలను నాశనం చేస్తారు. అనేక కుటుంబాలు నిద్రాహారం లేక షుగర్ బీపులతో ఏడుస్తారు. అంటే మన పిల్లలు మనం సరిగ్గా పెంచకపోతే వారి ద్వారా అనేక కుటుంబాలు ఏడుస్తున్నాయి ప్రియమైన వారు. అందుకని మన పిల్లల్ని మనం ఎలా పెంచాలి? క్రమశిక్షణలో పెంచాలి. కానీ అనేక మంది తల్లిదండ్రులు పిల్లల్ని క్రమశిక్షణలో పెంచడం లేదు కాబట్టి అనేకమైన కుటుంబాలు ఏడుస్తున్నాయి ప్రియ సహోదరి సహోదరుడా. అంత మాత్రమే కాకుండా మనం చూస్తూ ఉన్నాం, ఆ పిల్లలు ఇక్కడ పిల్లల్ని విసర్జిస్తూ ఉన్నారు, విడిచిపెడుతూ ఉన్నారు. అనేక తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళు విడిచిపెడుతూ ఉన్నారు అనే విషయానికి మనం చూస్తున్నాం. ఇక్కడ బిడ్డలను పెంచే విధంలో సరైన శ్రద్ధ చాలా మంది చూపించలేని వారుగా ఉన్నారు అనే విషయానికి మనం చూస్తూ ఉన్నాం. అంటే క్రమశిక్షణ లేనప్పుడు ప్రేమ పంచడంలో కూడా చాలా మంది విఫలం అవుతూ ఉన్నారు. మన పిల్లలకు పొరుగు వారి పట్ల ఏం పెంచాలి? ప్రేమను పెంచాలి. మనకే తల్లిదండ్రులుగా మనకే ప్రేమ లేనప్పుడు మన పిల్లలకి ఏమైనా ప్రేమ చూపించగలమా? చూపించలేం. అందుకని ప్రతి పిల్లవాడికి కూడా ప్రేమ గురించి నేర్పించాలి. మన పిల్లలకు ప్రేమ అనురాగాల గురించి వాళ్ళకి చెప్పాలి. అంత మాత్రమే కాకుండా మనం చూస్తున్నాం, దేవుడు చిన్న బిడ్డలు ఏం పొందాలని ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు ఆశించిన రీతిగా తల్లిదండ్రులు విఫలమవుతున్నారు ప్రియమైన వాళ్ళ. మన పిల్లల్ని దేవుడు ఎలా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడో ప్రతి తల్లిదండ్రులు కూడా విఫలమవుతున్నారు అనే విషయాన్ని గమనించండి. మన హృదయాల మీద మనం చేయి పెట్టుకుని దేవుడు ఆశించిన రీతిగా నాకు ఇచ్చిన కుమారుణ్ణి, నాకు ఇచ్చిన కుమార్తెని నేను పెంచగలుగుతున్నానా అని ప్రతి ఒక్కరం కూడా ఎవరికి వాళ్ళే మనం ప్రశ్నించుకోవలసిన వారమైనట్లుగా పరిశుద్ధ దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఈ సమస్య అన్ని దేశాల్లో ఉంది ప్రియ సహోదరి సహోదరుడు. ఇది ఒక దేశంలో కాదు, అన్ని దేశాల్లో కూడా ఈ సమస్య ఉంది అని మనం చూస్తున్నాం. అంటే బిడ్డలు ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా కాబట్టి దేవుడి నుండి కలిగిన వారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడిచ్చిన బహుమానములు, దేవుడిచ్చిన స్వాస్థ్యములు వారిని సరైన రీతిగా మనం పెంచాలని ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పట్ల శ్రద్ధ వహించాలని లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడి నుండి వారు పుట్టి ఉన్నారు కనుక దేవుడే మనకి ఇచ్చాడు కాబట్టి వారిని చాలా భద్రంగా పెంచాలి. మన పిల్లలు ఎలా పెంచాలంట? చాలా భద్రంగా. బంగారాన్ని మనం ఎంత భద్రంగా దాస్తామో, ఎందుకంటే ఎందుకు దాస్తామో బంగారాన్ని? విలువైనది కనుక. కానీ మన పిల్లల్ని అలా భద్రంగా ఉంచడానికి ఇష్టపడం. అంటే మన బంగారం కన్నా మన పిల్లలు ఇంకా విలువైన వారు. కానీ మనం ఏం చేస్తుంటాం? మనం చాలా తక్కువగా చూస్తాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడిచ్చిన
ఆ బహుమానాన్ని, స్వాస్థ్యాన్ని మనం భద్రంగా చూడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే భద్రంగా చూస్తామో దేవుడు వాళ్ళు ఏం చేస్తాడు, ఆస్తులు తెస్తాడు. అంత మాత్రమే కాకుండా వారి పట్ల మనం లక్ష్యము కలిగిన వారమై ఉండాలని పరిశుద్ధ దేవునికి లేఖన భావన మనం చూస్తూ ఉన్నాం. అలక్ష్యము చేయకుండా, అలక్ష్యం అనేది ఎవరు కూడా చేయకూడదు. లక్ష్యము కలిగి వారు భారమైనప్పుడు కూడా వారిని పెంచే విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయానికి మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ ప్రతి ఒక్క విషయంలో కూడా అయితే ఇక్కడ అధికారవంతంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ప్రణాళికబద్ధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన శక్తిని చూపించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తే ఈ మాటలు ప్రతి జాతిలోనూ, ప్రతి ఒక్క తెగలోనూ తల్లిదండ్రులందరూ కూడా ఈ ప్రజలకు వర్తిస్తాయి. సహోదరి సహోదరుడా, ఈ మాటలు నాకు వర్తించవేమని అనుకోకండి. ప్రతి ఒక్కరిలో కూడా ఈ మాటలు మీకు నాకు కూడా వర్తిస్తూ ఉన్నాయి. అంటే పిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రులకు ఈ మాటలు వర్తిస్తూ ఉన్నాయి. నాకు వర్తించవని ఎవరు కూడా అనుకోవాల్సిన పని లేదు. ప్రతి జాతిలో, ప్రతి ఆడ మగలో, తల్లిదండ్రుల్లో ప్రతి ఒక్కరు కూడా పిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రులు కూడా తన పిల్లల్ని ఎలా పెంచాలో ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన వారిని మనం చూస్తున్నాం. అంటే తల్లిదండ్రులు తమ బిడ్డల ఎలా ప్రవర్తించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ రాత్రి మనం చూద్దాం. తల్లిదండ్రులు తమ బిడ్డల ఎలా ప్రవర్తించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అంటే దేవుడు ఆశపడినట్లుగా మనము మన పిల్లల్ని పెంచుతూ ఉన్నామా? ఈ రాత్రి ప్రతి ఒక్కరిని కూడా క్లుప్తంగా కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపగా, అలాగే ఇక్కడ కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో ఈ విషయాన్ని మరలా చెబుతూ ఉన్నాడు. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగుకున్నట్లు వారి కోపము పుట్టింపకుడి అని వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపగా. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం, తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగుకున్నట్లు వారి కోపము పుట్టింపకుడి. అంటే రెండు విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. కోపము పుట్టింపకుడి అంటే తల్లిదండ్రులు మన పిల్లలకు మనం ఒకవేళ కోపం పుట్టిస్తూ ఉన్నామా? ఒకసారి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అంటే మన పిల్లలకు మనం కోపం పుట్టించే తల్లిదండ్రులుగా ఉన్నామా? ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, కోపం పుట్టింపకుడు అనే మాట అర్థం వచ్చేట్లుగా ఈ మాటకు మనం చూస్తూ ఉన్న పౌలు దైవ వేషం వల్ల మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో సాదాసీదంగా ఆయన మాట్లాడట్లేదు. అంటే ఈ మాట ఎలా మాట్లాడుతున్నాడో పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ దేవుడే ఈ మాట తన నోట పలికిస్తూ ఉన్నాడు. అంటే మనం ఎలా పెంచుతూ ఉన్నాము, ఒకవేళ కోపాన్ని రేపే తల్లిదండ్రులుగా మనము ఉన్నామా అని ప్రతి ఒక్కరము కూడా ఆలోచించవలసిన వారి మనం చూస్తూ ఉన్నాం. అంటే కోపిష్ఠులైన బిడ్డలుగా ఒకవేళ మన పిల్లల్ని పెంచుతూ ఉన్నామా? నా వైపు చూడాలి. ఒకవేళ మన పిల్లల్ని కోపిస్తూ కలిగిన బిడ్డలుగా మనం పెంచుతూ ఉన్నాము. చాలా మంది చూడండి, పిల్లలు చాలా కోపంగా ఉంటారు. కొంతమంది పిల్లలు ఉంటారు సీరియస్గా ఉంటూ ఉంటారు. అలా సీరియస్గా ఉండడానికి గల కారణం ఎవరు? మన పిల్లలు కోపిష్ఠులుగా ఉండడానికి కారణం ఎవరు అంటే పరిశుద్ధ దేవునికి లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు దైవ వేషం అలా కలిగాను. ఏమంటాడంటే ఆయన ఏమంటారంటే, తల్లిదండ్రుల యొక్క హానికరమైన పాపమును బట్టి పిల్లలు కోపిష్ఠులుగా ఉంటూ ఉన్నారు. ఏ కుటుంబంలో అయితే పిల్లలు కోపాన్ని కలిగి ఉంటారో, కోపతత్వాన్ని కలిగి ఉంటారో, అటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క స్వభావాన్ని గురించి మాట్లాడుతూ వాళ్ళు ఎలా ఉన్నారంట, పాప సంబంధమైన స్వభావంతో తల్లిదండ్రులు ఉన్నారు కనుక అవి చూసిన పిల్లలు వారు కోపముతో రగిలిపోతూ ఉంటారు. అంటే పాప స్వభావాన్ని ప్రతి తల్లిదండ్రులు కూడా మొదటగా విడిచిపెట్టాలి. ఒకవేళ పాప స్వభావాన్ని తల్లిదండ్రులు విడిచిపెట్టకపోతే ఆ పాప సంబంధమైన ఆలోచనలు ఆ పిల్లలు చూసినప్పుడు వీరిలో కోపము పెరుగుతుంది అనే విషయాన్ని లేఖన భాగంలో పరిశుద్ధ పౌలు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
చాలా మంది నిరంతరము విమర్శించే వారుగా ఉంటారు. తల్లిదండ్రులు పిల్లలు ఎలా ఉంటారంట? విమర్శిస్తూ ఉంటారు. సాధారణంగా ప్రతి విషయంలో కొంతమంది తల్లి ఆ పిల్ల ఏదైనా పని చేస్తుంది అనుకోండి, దాన్ని కూడా విమర్శిస్తూ ఉంటారు. చూడండి, ఇప్పుడు ఏదైనా ఆ కచ్చితో ఇలా తుడుచుకుంది అనుకోండి మా కుమార్తె, ఏంటి అలా తుడుచుకుంటామండి, ఇలా తుడుచుకోవాలని తల్లి చెప్తుంది. అంటే ప్రతి దానికి విమర్శిస్తూ ఉంటారు. కొంతమంది తల్లి మనం చూస్తూ ఉంటాం, పిల్లలు చేసిన పని నచ్చదు వాళ్ళకి, పిల్లల యొక్క మార్పులు నచ్చవు వాళ్ళకి, పిల్లల యొక్క ఐక్యతలైతే వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు, అది చెప్పినప్పుడు కూడా దాన్ని కూడా విమర్శిస్తూ ఉంటారు. కొంతమంది నడిచేటప్పుడు ఆ పిల్లలే, వాళ్ళ సొంత పిల్లలే నడిచేటప్పుడు కూడా వాళ్ళని ఏదో ఒక పేరు పెట్టి విమర్శిస్తూ ఉంటారు. అంటే ఇలా విమర్శిస్తూ ఉన్న తల్లిని చూసి తండ్రిని చూసి పిల్లలకు ఏమొస్తుంది? పాపం వస్తుంది. ప్రియమైన వాళ్ళ, అంటే తల్లిదండ్రులు పిల్లల్ని విమర్శించే వారిగా ఉండకూడదు. ప్రతి విషయంలో కూడా చెప్పే రీతి సరిగ్గా తల్లిదండ్రులకు తెలియాలి. కొంతమంది తెలియక అందరిలో కూడా పిల్లలు ఏం చేస్తుంటారు? విమర్శిస్తూ ఉంటారు. కాబట్టి ఎలా విమర్శించే తల్లిదండ్రులు ఎక్కడైతే ఉంటారో వారి పిల్లలు కోపంతో రగిలిపోయేవారుగా ఉంటారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ప్రేమ లేని యొక్క శిక్షణ బట్టి ప్రియమైన వారు చాలా మంది పిల్లలు సరిగా ప్రేమించలేని తత్వాన్ని కలిగిన వారుగా ఉంటారు. ఎందుకంటే